మక్కబీయులు మొదటి గ్రంథము 6వ అధ్యాయము. అంటియోకసు చివరి రోజులు. అచట అంటియోకసు రాజు ఎగువ ప్రాంతాల గుండా ప్రయాణము చేయుచు పర్షియాలో ఎలిమాయిసు నగరము కలగనియు అది వెండి బంగారములకు ప్రసిద్ధిగన్న పట్టణమనియు వినెను. ఆ నగరపు దేవాలయమున బంగారు డాళ్ళు, కవచములు, ఆయుధములు కలవు. మాసిడోనియా రాజు ఫిలిప్పు కుమారుడు తొలిసారిగా గ్రీకు సామ్రాజ్యము నేలిన చక్రవర్తి అలెగ్జాండరు వారిని ఆ దేవాలయమున భద్రపరిచెను. కనుక అంటియోకసు ఆ పట్టణమును ఆక్రమించుకొని వారిని దోచుకోవలయునని యత్నించెను. కాని నగర పౌరులు ఆ రాజు పన్నాగమును ముందుగానే ఎరిగిరి. కనుక అతని యత్నము సిద్ధింపలేదు. వారతనిని ఎదిరించి తీవ్రముగా పోరాడిరి. కనుక అతడు మిగుల నిరాశ చెంది వెనుదిరిగి బబిలోనియాకు వెడలిపోయెను. అంటియోకసు పారసీకమున ఉండగానే తాను యూదయ మీదికి పంపిన సైన్యములు ఓడిపోయినవని వార్తలు వచ్చెను. లీసియాసు పెద్ద దండుతో పోయి పరాజయము చెంది తిరిగి వచ్చెను. యూదులు ఓడిపోయిన శత్రుసేనల నుండి ఆయుధములు, భోజన పదార్థములు, కొల్లసొమ్ము దోచుకొని పూర్వము కంటే బలవంతులైరి. వారు పూర్వము అంటియోకసు యెరూషలేము దేవాలయములోని పీఠము మీద నెలకొల్పిన జుగుప్సాకరమైన విగ్రహమును పడగొట్టిరి. దేవలము చుట్టూను పూర్వపు రీతిని పెద్ద ప్రాకారమును నిర్మించిరి. రాజునకు చెందిన బెత్సూరు నగరమును ఆక్రమించుకొని దానిని ప్రాకారములతో బలపరిచిరి. అంటియోకసు ఈ వార్తలనెల్లా విని దిగ్భ్రాంతి చెంది ధైర్యమును కోల్పోయెను. తాను కోరుకున్నట్లుగా పనులు జరగలేదు. కనుక అతడు గాఢమైన విషాదమునకు గురి అయి మంచము పట్టెను. తెరలు తెరలుగా పొంగివచ్చు తీవ్రమైన నిరాశ వలన చాలా కాలము జబ్బుపడి ఉండెను. కడన తనకు మరణమాసన్నమైనదని గుర్తించెను. కనుక అతడు తాను రాజమిత్రుడన్న బిరుదమును ఇచ్చిన వారినందరినీ చేరబిలిచి, నాకు నిద్ర పట్టుటలేదు, నా హృదయము విచారముతో కృంగిపోవుచున్నది, నేను ఉదార హృదయుడను, ప్రజల అభిమానము చూరగొన్నవాడను, అయినను నా వంటివాడు ఈ విషాద సంద్రములో ఇంత లోతుగా మునిగిపోవుటకు కారణమేమని ఆలోచించితిని. ఇప్పుడు నేను యెరూషలేమున చేసిన దుష్కార్యములు జ్ఞప్తికి వచ్చుచున్నవి. నేనచ్చటి దేవాలయము నుండి వెండి బంగారు వస్తువులు దోచుకొంటిని. నిష్కారణముగా యూదయా నివాసులను నాశము చేయించితిని. కనుకని ఇప్పుడు ఈ దురదృష్టములెల్లా నన్ను చుట్టుకొనినవి. నేను విచార మనస్కుడనై ఈ పరదేశమున కన్నుమూయనున్నానని చెప్పెను. 5వ అంటియోకసు రాజగుట. అంతటా ఆ రాజు తనకు నమ్మిన మిత్రుడైన ఫిలిప్పు తన రాజ్యమునకు సర్వాధికారిని చేసెను. తన కిరీటమును, రాజవస్త్రమును, ముద్రాంగులీయమును ఫిలిప్పునకిచ్చెను. తన కుమారుడు 5వ అంటియోకసునకు విద్యాబుద్ధులు నేర్పించి అతడిని రాజుగా తయారు చేయవలయునని చెప్పెను. అతడు అచటని 149వ ఏట ప్రాణములు విడిచెను. లీసియాసు రాజు చనిపోయినని విని అతని కుమారుడు 5వ అంటియోకసును తండ్రికి బదులుగా రాజును చేసెను. అతడు అంటియోకసును చిన్ననాటి నుండి పెంచి పెద్ద చేసినవాడు. ఇప్పుడు అతనికి యూపతోరు అను పేరు పెట్టెను. యూదా యెరూషలేము దుర్గమును ముట్టడించుట. యెరూషలేము దుర్గమున వసించు శత్రువులు దేవాలయ పరిసరములలో ఇశ్రాయేలీయులను ఇబ్బంది పెట్టసాగిరి. వారు అన్యజాతుల వారికి మద్దతునిచ్చుచు ఇశ్రాయేలీయులను బాధింపదొడగిరి. కనుక యూదా వారిని మట్టుపెట్టగోరి ఆ దుర్గమును ముట్టడించుటకు గాను
తన ప్రజలందరినీ తోడ్కొని వచ్చెను. వారెల్లరూ ప్రోగై 150వ ఏట కోటను ముట్టడించిరి. ప్రాకారము చుట్టూను తిబ్బలు పోసి గోడలను కూల్చు యుద్ధ యంత్రములను అమర్చిరి. కాని దుర్గములోని శత్రువులు కొందరు తప్పించుకుని పోయిరి. యూదులలో తిరుగుబాటుదారులు కొందరు వారితో చేరిరి. వారెల్లరూ రాజు వద్దకు పోయి, అయ్యా, మా వారికి జరిగిన అపకారములకు ప్రతీకారము చేయక నీవింకను ఎంతకాలము వేచియుందువు? మేము నీ తండ్రిని సేవించి అతనాజ్ఞలను పాటించితిమి. కాని దానివలన మాకేమి లాభము కలిగినది? మా దేశ ప్రజలై మాకు శత్రువులైరి. వారు మాలో చేజెక్కిన వారినెల్లా సంహరించి మా ఆస్తిని దోచుకొనిరి. వారు మాకే కాదు, మా పొరుగు జాతులకు కూడా కీడు చేయుచున్నారు. ఈ క్షణముననే వారు యెరూషలేము దుర్గమును ముట్టడించి పట్టుకోబోవుచున్నారు. ఇంకనూ వారు దేవాలయము చుట్టూను బేత్సూరు చుట్టూను ప్రాకారములు కూడా కట్టిరి. నీవు వెంటనే చేయి చేసుకొనినచో శత్రువులింకను విజృంభింతురు. అప్పుడు వారిని అణుచుట సాధ్యము కాదని మొరపెట్టుకొనిరి. అంటియోకసు లీసియాసు దాడి చేయుట. ఈ వార్త విని రాజు మండిపడెను. అతడు తన సైన్యాధిపతులను, అశ్వదళాధిపతులను, అంతరంగిక మిత్రులను ప్రోగు చేసెను. ఇంకను ఇతర దేశముల నుండి, దీవుల నుండి కూలికి వచ్చు బంటులను కూడా ప్రోగు చేసుకొనెను. అతని సైన్యము 1,00,000 మంది పదాతులతోనూ 20,000 మంది రౌతులతోనూ యుద్ధానుభవము గల 32 ఏనుగులతో కూడుకొని ఉండెను. రాజు ఆ సైన్యముతో ఇదూమియా గుండా పయనమై వచ్చి బేత్సూరును ముట్టడించెను. చాలా రోజుల పాటు ముట్టడి కొనసాగెను. వారు గోడల చుట్టూ దిబ్బలు పోసిరి, ప్రాకారములను కూల్చు మరలను అమర్చిరి. కాని కోటలోని ఇశ్రాయేలీయులు వెలుపలికి వచ్చి ధైర్యముతో పోరాడిరి. శత్రువులమర్చిన మరలను కాల్చివేసిరి. అప్పుడు యూదా యెరూషలేము దుర్గము నుండి తన సైన్యమును తరలించుకుని వచ్చి రాజు సేనలను ఎదిరించుటకు గాను బేత్సెకరియా తావున శిబిరము పన్నెను. మరునాడు ఉదయముననే రాజు తన సేనలను బేత్సెకరియాకు నడిపించుకుని వచ్చెను. వారు ఆ నగరము చెంత బారులు తీరి పోరునకు బూరలనూదిరి. ఏనుగుల చేత ద్రాక్ష పండ్ల రసమును, మల్బరీ పండ్ల రసమును త్రాగించి వాటికి మత్తెక్కించిరి. వారు ఏనుగులను పదాతుల దళములకు పంచి ఇచ్చిరి. ఒక్కొక్క ఏనుగు వెంట 1000 మంది పదాతులుండిరి. వారికి గొలుసులతో అల్లిన కవచములు, ఇత్తడి శిరస్త్రాణములు ఉండెను. ఒక్కొక్క ఏనుగు వెంట 500 మంది రౌతులు కూడా ఉండిరి. ఈ రౌతులు ఏనుగులు ఎడిపోయినా అటు పోయేడివారు. ఏనుగులను సంరక్షించుటకు గాను ఒక్కొక్క ఏనుగు మీద 4 సైనికులు, 1 మావటివాడును ఉండిరి. రౌతులలో మిగిలిన వారిని సైన్యమునకు ఇరువైపులా నిలిపిరి. శత్రువులతో పోరాడినప్పుడు పదాతుల బారులు వారిని సంరక్షించును. అప్పుడు ఇత్తడితో, బంగారముతో చేయబడిన డాళ్ల మీద పడిన సూర్యకాంతి ప్రక్కనున్న కొండల మీద ప్రతిబింబింపగా అచట మంటలు మెరిసినట్లుండెను. రాజు సైన్యములో కొంత భాగము కొండ మీదను, కొంత భాగము క్రింద నుండెను. కాని ఆ సైనికులెల్లరూ ధైర్యముగను క్రమబద్ధముగను ముందునకు నడిచి వచ్చిరి. ఆ మహాసైన్యపు నడక చప్పుడును, వారి ఆయుధముల వరిపిడ వలన పుట్టిన మోతను విని ఎల్లరును భయకంపితులైరి. యూదా అతని వీరులు పోరు ప్రారంభించి శత్రు సైనికులను 600 మందిని చంపిరి. ఏనుగులలో ఒకటి మిగుల పెద్దదిగను, రాజు ఆయుధములను మోయినదిగను కనిపింపగా అవారను మారుపేరుగల ఎలియాసరు రాజు దానిమీద కూర్చుండి ఉన్నాడనుకొనెను. అతడు
తన ప్రజలను రక్షించి శాశ్వతమైన కీర్తిని పొందగోరెను. కనుక తన ప్రాణములనే బలిపెట్టెను. ఆ ఏనుగు పదాతుల మధ్య నుండెను. కనుక అతడు ధైర్యముతో కాలిబంటుల వరసలను చీల్చుకొనుచు తన కుడి ఎడమలందరూ శత్రు సైనికులను వధించుచు ముందునకు పోయెను. ఆ వీరుని చూచి శత్రువులు ప్రక్కకు తొలగిరి. అతడు ఒక్క పెట్టున పోయి ఏనుగు క్రింద దూరి దాని పొట్టను కత్తితో పొడిచెను. ఏనుగు ఏలియాసరు మీద కూలిపడగా దానితో పాటు అతడును చనిపోయెను. కాని రాజు సైన్యము మహాబలమైనదనియు మహాభీకరముగా పోరాడున్నదనియు గ్రహించి యూదులు వెనుకకు తగ్గిరి. సిరియనులు బేత్సురును జయించి సియోనును ముట్టడించుట. రాజు యెరూషలేము చెంత యుద్ధము నడుపుటకు సైన్యముతో ముందునకు కదలెను. శత్రువులు యెరూషలేమును యూదయ మండలమును అంతటిని ముట్టడించిరి. రాజు బేత్సూరులోని యూదులతో సంధి చేసుకొనగా వారు పట్టణమును విడిచి వెళ్ళిపోయిరి. శత్రువులను ఎదిరించి పోరాడుటకు వలసినంత తిండి వారికి ఆ నగరమున దొరకదయ్యెను. అది విశ్రాంతి సంవత్సరము కనుక పంటలు లేవు. రాజు బేత్సూరును ఆక్రమించుకొని దానిని కాపాడుటకు గాను అచట ఒక సైనిక దళమును ఉంచెను. అటు తరువాత అతడు యెరూషలేము దేవాలయమును ముట్టడించి చాలా కాలము పోరు కొనసాగించెను. ప్రాకారము చుట్టూ బల్లకట్టులు కట్టి గోడలను కూల్చు మరలను, రాళ్లను, నిప్పులను రువ్వు యంత్రములను, ఈటెలను, బండలను విసురు పరికరములను అమర్చెను. కాని యూదులు తమ పరికరములను తయారు చేసుకుని వచ్చి శత్రు పరికరములను వమ్ము చేసిరి. కనుక యుద్ధము చాలా కాలము కొనసాగెను. అది విశ్రాంతి సంవత్సరము కనుక దేవాలయపు కొట్లలో భోజన పదార్థములు లభింపవయ్యెను. అన్య దేశముల నుండి వచ్చి యూదయాలో తలదాచుకొనిన యూదులు నిల్వయిన్న భోజన పదార్థములనెల్లా అప్పటికే వినియోగించుకొనిరి. కరువు దారుణముగా ఉండుటచే ఇశ్రాయేలీలు చాలామంది తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. కొద్దిమంది మాత్రము దేవలమున మిగిలియుండిరి. రాజు యూదులకు మత స్వాతంత్ర్యమునిచ్చుట. అంటియోకసు తాను చనిపోవక ముందు తన కుమారుని రాజు చేయుటకు ఫిలిప్పును నియమించెను గదా. అతడు పారసీక మాదియా దేశముల నుండి రాజు సైన్యములతో తిరిగి వచ్చి రాజ్యమును హస్తగతము చేసుకోబోయెను. ఆ సంగతిని విని లీసియాసు వెంటనే వెనుకకు తిరిగిపోవలయునని నిశ్చయించుకొనెను. కనుక అతడు తన రాజుతోనూ సైన్యాధిపతులతోనూ సైనికులతోనూ మనము నానాటికి బలహీనమైపోవచ్చున్నాము. ఈచట తినుటకు వలసినంత తిండి దొరుకుటలేదు. ఈ ప్రదేశమందుమ అభేద్యముగానున్నది. మన దేశములందలి రాజకీయ పరిస్థితులన్ననో అదుపు తప్పుచున్నది. కావున మనము ఈ ప్రజలతోనూ వీరి జాతి అంతటితోనూ సంధి చేసుకుందము. వీరు పూర్వము నుండి పాటించుచూ వచ్చిన ఆచారములను పాటించుటకు సమ్మతింతము. మనము వారి యూద ఆచారములకు అడ్డువచ్చుట వలననే ఈ కలహములన్నీ ప్రారంభమైనవి అనెను. రాజు అతని సైన్యాధిపతులు లీసియాసు సూచన అంగీకరించిరి. కనుక లీసియాసు సంధి సూత్రములను వివరింపగా యూదులు వెంటనే ఒప్పుకొనిరి. రాజును అతని సైన్యాధిపతులను సంధి పత్రములను పాటింతుమని ప్రమాణపూర్వకముగా ఒప్పుకొనినందున యూదులు తమ దుర్గమును వీడి వెలుపలికి వచ్చిరి. కాని తరువాత రాజు సియోను దుర్గమును ప్రవేశించి అది అభేద్యముగా ఉండుటను గమనించి దాని ప్రాకారములను పడగొట్టించెను. ఆ రీతిగా అతడు తన ప్రమాణమును భంగము చేసుకొనెను. తరువాత అతడు త్వరగా అంతియోకియాకు మరలిపోయెను. అప్పటికే ఫిలిప్పు ఆ నగరమును స్వాధీనము చేసుకొని ఉండెను.
కాని రాజు పట్టణమును ముట్టడించి బలవంతముగా తిరిగి స్వాధీనపరుచుకొనెను. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 16వ అధ్యాయము. దుష్టులకు శాపములు. దుర్మార్గులైన తనయులు చాలామంది ఎందుకు? భక్తిహీనులైన పుత్రుల వలన ప్రమోదము కలుగదు కదా. దైవభక్తి లేని బిడ్డలెంతమంది ఉన్నను వారిని చూచి సంతృప్తి చెందకుము. ఆ బిడ్డల భవిష్యత్తు శుభప్రదమగుననియు వారు దీర్ఘకాలము జీవింతురనియు ఆశింపకుము. 1000 మంది పుత్రుల కంటే ఒక్కడు మెరుగు. భక్తిహీనులైన బిడ్డలను కనుట కంటే అసలు బిడ్డలు లేకుండా చనిపోవుటే మేలు. ఒక్కని విజ్ఞత వలన నగరపు జనసంఖ్య పెరుగును. దుర్మార్గుల తెగ మాత్రము నాశమగును. ఇట్టి ఉదంతములను నేను పలుమార్లు చూచి తిని, వీనికంటే గొప్ప సంఘటనలను నా చెవులతో వింటిని. పాపాత్ముల సమాజమున ప్రభువు కోపాగ్ని రగులుకొనును. అవిధేయుల బృందమున ఆయన క్రోధము గనగన మండును. ప్రాచీన కాలపు రాక్షస జాతివారు తమ బలమును చూచుకొని దేవుని మీద తిరుగబడగా ఆయన వారిని క్షమింపడయ్యెను. లోతుతో కలిసి జీవించిన ప్రజల గర్వమునకు గాను ప్రభువు వారిని చేదరించుకొని శిక్షకు గురి చేసెను. ఆయన పాపము చేసిన జాతిని నాశనము చేయ సంకల్పించుకొనెను. దానిమీద కరుణ చూపడయ్యెను. ఎడారి ప్రయాణమున 6,00,000 మంది ఏకమై మూర్ఖముగా తన మీద తిరుగబడగా వారిని కనికరింపడయ్యెను. పెడసరపు బుద్ధి కలవాడొక్కడే ఉండినను ఆ ఒక్కడు కూడా శిక్ష తప్పించుకోజాలడు. ప్రభువు కృపా కోపములు రెండింటినీ ప్రదర్శించును. ఆయన క్షమించుటకు కోపించుటకు కూడా సమర్థుడు. ఆయన కృప ఎంత గొప్పదో శిక్షయు అంత తీవ్రమైనది. నరులు చేసిన క్రియల బట్టి ఆయన వారికి తీర్పు చెప్పును. పాపాత్ముడు తాను దోచుకొనిన దానికి శిక్షను అనుభవింపక తప్పదు. పుణ్యపురుషుని శ్రమకు ఫలితమును దక్కకపోదు. దేవుడు అపార కృప కలవాడు. ఆయనను ప్రతి వానికి వాని క్రియలకు తగినట్లే ప్రతిఫలమిచ్చును. శిక్ష నిశ్చయము. ప్రభువు ఐగుప్తరాజు గుండెను రాయి చేసెను కనుక రాజు ప్రభువును అంగీకరింపడయ్యెను. అందువలన ప్రభుని మహాకార్యములు లోకముకు వెల్లడి అయ్యెను. ప్రభువు తాను చేసిన సృష్టికంతటికిని దయచూపును. ఆయన చీకటి నుండి వెలుతురును విడదీసెను. నేను ప్రభువు కంట పడకుండా దాగుకుందును. ఆకాశముననున్నవాడు నన్ను పట్టించుకొనునా? ఇంతమందిలో ఆయన నన్ను గుర్తుపట్టునా? ఇంతటి మహాప్రపంచములో నేనే పాటివాడను అని ఎంచకుము. ప్రభువు విజయము చేయుటను చూచి ఆకాశము, దానిమీద మహాకాశము, సముద్రము, భూమియును భీతితో కంపించును. ప్రభువు తమ వైపు చూడగా కొండలును నేల పునాదులను గడగడ వణుకును. కాని ఈ అంశములను పట్టించుకొనువాడెవడు? ప్రభువు కార్యరీతులను అర్థము చేసుకొనువాడెవడు? తుఫాను గాలి కంటికి కనిపింపదు. అట్లే ప్రభువు కార్యములను కూడా కంటితో చూడజాలము. మన కార్యములకు తీర్పు జరుగునో లేదో ఎవరు చెప్పగలరు? ప్రభువు తీర్పు కొరకు ఎవడు కాచుకొనియుండును? ఆయన నిర్ణయించిన మరణదినము ఇప్పటిలో రాదు కదా అని అల్ప బుద్ధిగల పెడదారిలో పోవు నరుడు భావించుచుండును. సృష్టిలో నరుని స్థానము. కుమారా, నా పలుకులు విని విజ్ఞానము పొందుము. నా మాటలను సావధానముగా ఆలకించుము. నేను నీకు జాగ్రత్తగా ఉపదేశము చేయుదును. నికరమైన పద్ధతిలో నీకు విజ్ఞానమును బోధింతును. ఆదిలో
భగవంతుడు సృష్టి చేసినప్పుడు ప్రతి వస్తువునకును దాని స్థానమును నియమించెను. అతడు తాను చేసిన వస్తువులన్నీయు కలకాలము మనునట్లు చేసి వానికి శాశ్వత గతిని కల్పించెను. ఆ వస్తువులకు ఆకలి కలుగదు, అవి అలసిపోవు, తమ పనులను విరమించుకొనవు, అవి ఒకదానితో ఒకటి ఒరిసికొనవు. ఆ ప్రభువాజ్ఞ ఇసుమంతయును మీరవు. ఈ వస్తువులన్నిటినీ చేసిన తర్వాత ప్రభువు నేలమీదికి పారజూచి దానిని ఉత్తమ ప్రాణులతో నింపెను. అతడు నానావిధ ప్రాణులను మంటి మీద నెలకొల్పెను. అవన్నీయు మరలా మంటిలోనే కలిసిపోవును. 17వ అధ్యాయము. ప్రభువు మట్టి నుండి నరుని చేసెను. అతడు మరలా ఆ మట్టిలోనే కలిసిపోవునట్లు చేసెను. ఆయన నరులకు ఆయు ప్రమాణమును నిర్ణయించెను. కాని వారికి సృష్టి వస్తువులన్నిటి మీదను అధికారం ఇచ్చెను. ఆ నరులను తనను పోలిన వారినిగా చేసి వారికి తన శక్తి నొసగెను. ప్రతి ప్రాణియు నరుని చూచి భయపడునట్లు చేసెను. మృగ పక్షిగణములకతనిని యజమానుని చేసెను. అతనికి పంచేంద్రియముల నొసగెను. 6వ ఇంద్రియముగా బుద్ధిశక్తి నొసగెను. 7వ దానినిగా తెలివినిచ్చెను. దానితోనే నరుడు తాను పంచేంద్రియముల ద్వారా గ్రహించిన జ్ఞానమును అర్థము చేసుకొనును. ఆయన నరులకు నాలుకలు, కన్నులు, చెవులు దయచేసెను. ఆలోచించుటకు మనస్సునిచ్చెను. తెలివితేటలు, బుద్ధి వివరములు ప్రసాదించెను. మంచి చెడ్డల నెరుగు శక్తి నొసగెను. తాను చేసిన సృష్టి మహాత్మ్యమును గుర్తించుటకు వారి హృదయములలో ఒక వెలుగును నిల్పెను. తాను చేసిన మహాకార్యములను గాంచి నరులెల్లవేళలా పొంగిపోవునట్లు చేసెను. నరులు ప్రభువు చేసిన మహాకార్యములను ఉగ్గడింతురు. ఆయన పవిత్ర నామమును కీర్తింతురు. ఆయన వారికి జ్ఞానము నొసగెను. జీవనదాయకమైన ధర్మశాస్త్రమును దయచేసెను. నరులతో శాశ్వతమైన ఒడంబడిక చేసుకొని తన తీర్పులు వారికి తెలియపరచెను. నరుల నేత్రములు ఆ మహాప్రభువు వైభవమును వీక్షించెను. వారి శ్రవణములు అతని మహిమాన్విత వాక్కులను వినెను. ఆయన నరులతో మీరెట్టి పాపకార్యములు చేయరాదు అని చెప్పెను. ప్రతివానికి తన పొరుగువానితో మెలగవలసిన తీరును వివరించెను. దేవుడు న్యాయాధిపతి. నరుల చేయుదములను ప్రభువు నిత్యము గమనించుచుండును. ఆయన కన్ను గప్పజాలము. నరులు బాల్యము నుండి చెడు వైపుకే మొగ్గెదరు. వారు తమ దుష్ట హృదయమును మార్చుకొనరు. ప్రభువు భూమి మీద జాతులన్నిటినీ విభజించెను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాజును నియమించెను. కాని ఇశ్రాయేలు సంతతిని మాత్రము తన సొంత ప్రజను చేసుకొనెను. ఇశ్రాయేలు ప్రభువు తొలి కుమారుడు. వారికతడు శిక్షణనిచ్చును. వారిని ప్రేమించి నిరంతరము కాపాడుచుండును. నరుల కార్యములను ప్రభువు నిత్యము గమనించుచునే ఉండును. వారి ఛేదములు ఆయనకు పట్టపగలు వలె కనిపించును. నరుల పాపములు ఆయనకు కనిపింపకుండా ఉండవు. ఆయన వానిని స్పష్టముగా చూచుచుండును. ప్రభువు మంచివాడు. తాను చేసిన ప్రాణులను బాగుగా ఎరిగినవాడు. ఆయన వానిని కరుణతో చూచునే గాని చేయి విడువడు. నరుడు పేదలకు చేసిన దానధర్మములను ప్రభువు తన అంగుళీయకమును వలె విలువతో చూచును. నరుడు పేదల పట్ల చూపు కరుణను ప్రభువు తన కంటి పాపను వలె మన్ననతో చూచును. ప్రభువు కట్టకడన దుష్టులకు తీర్పు చెప్పి శిక్ష విధించును. వారు తమ చేయుదములకు తగిన ప్రతిఫలం అనుభవింతురు. కాని ఆయన పశ్చాత్తాపపడు వారిని తన చెంతకు చేర్చుకొనును. నిరాశ చెందు వారికి ఆశ కల్పించును. పశ్చాత్తాపమునకు పిలుపు. మీ పాపములను విడనాడి ప్రభువునొద్దకు రండు.
ఆయన ఎదుట ప్రార్థన చేసి మీ దోషములను తొలగించుకొనుడు. పాపక్రియల నుండి వైదొలగి మహోన్నతుని వద్దకు మరలిరండు. దుష్టత్వమును పూర్తిగా విడనాడుడు. బ్రతికి ఉన్నవారు మహోన్నతుని కీర్తింపనిచో మృతలోకమున ఆయననెవరు స్తుతింతురు? చనిపోయి తమ ఉనికిని కోల్పోయిన వారు దేవుని స్తుతింపలేరు. బ్రతికి ఆరోగ్యముగా ఉన్నవారు మాత్రమే ఆయనను కొనియాడుదురు. ఆయన మహాకృపతో తన చెంతకు వచ్చు వారినెల్లా క్షమించును. నరునికి ఎల్ల సౌభాగ్యములు సిద్ధింపలేదు. అతడికి అమరత్వము లేదు కదా. సూర్యుని కంటెను ప్రకాశవంతమైనదేమి కలదు? కాని ఆ సూర్యునికి కూడా గ్రహణము పట్టును. నరమాత్రులైన వారు చెడ్డ తలంపులనే తలంతురు. ప్రభువు ఉన్నతమైన ఆకాశములోని చుక్కలను పరీక్షించును. ఇక నరులో యనిన వట్టి దుమ్ము బూడిదయు మాత్రమే. 18వ అధ్యాయము. దేవుని మహాత్మ్యము. చిరంజీవి అయిన ప్రభువు ఈ విశ్వమును సృజించెను. ఆయనొక్కడే నీతిమంతుడు. ఆయన తప్ప మరి ఎవడునూ లేడు. ఆయన తన చేతితో ఈ ప్రపంచమును నడిపించును. ఎల్ల ప్రాణులు ఆయనకు విధేయములగును. అన్నింటికీ ఆయనే రాజు. ఆయన దక్షతతో పవిత్రులను అపవిత్రుల నుండి వేరుచేయును. ఏ నరుడు ఆయన సృష్టిని సరిగా వర్ణింపజాలడు. ఎవడు ఆయన అద్భుత కార్యములను పూర్తిగా గ్రహింపజాలడు. ఆయన మహాశక్తిని ఎవడు అర్థము చేసుకోగలడు? ఆయన కరుణ కార్యములనెవ్వడు సంపూర్ణముగా ఉగ్గడింపగలడు. మనము ఆ కార్యములకు ఏమి చేర్పజాలము, వాని నుండి ఏమీ తీసివేయజాలము. ప్రభుని అద్భుత కార్యములను ఎరుగుట అసాధ్యము. ఆయన మహాకార్యములను పూర్ణముగా తెలుసుకొనినప్పుడు వాని విషయమున ఇంకా ప్రారంభముననే ఉన్నామనుకోవలెను. ఆ కార్యములను గాంచి నోట మాట రాక దిగ్భ్రాంతి చెందుదుము. నరుడు సర్వశూన్యుడు. నరుడేపాటివాడు? అతని వలననేమి ప్రయోజనము? అతడు చేయు మంచికి గాని చెడ్డకు గాని విలువెంత? నరుడు 100 ఏండ్లు జీవించినచో దీర్ఘకాలము బ్రతికినట్లే. కాని అనంతకాలముతో పోల్చి చూచినచో ఆ 100 ఏండ్లును సాగరములో ఒక్క నీటి చుక్క వంటివి, ఒక్క ఇసుక రేణువు వంటివి. కనుకని ప్రభువు నరుల పట్ల మిక్కిలి ఓర్పు చూపును, వారి మీద దయను కృమ్మరించును. నరులు మృత్యువు వాత పడుదురని గ్రహించి వారిని ఉదారముగా క్షమించును. నరుడు తోడి నరునిపై మాత్రమే దయచూపును, కాని ప్రభువు ప్రతి ప్రాణిని కరుణతో చూచును. ఆయన నరులను మందలించుచు, చక్కదిద్దుచు, ప్రబోధించుచు, కాపరి తప్పిపోయిన గొర్రెలను వలె వారిని మరలా తన చెంతకు కొనివచ్చును. ఆయన దిద్దుబాటుకు లొంగి ఆయన ఆజ్ఞలకు తలయొగ్గు వారిపై ఆయన కరుణ చూపును. నాయనా, నీవు దానము చేయునప్పుడు నిందావాక్యములు పలుకవలదు. ఇతరులకు ఇచ్చినప్పుడు వారి మనసు నొప్పింపవలదు. మంచు కురిసినప్పుడు ఎండవేడిమి సమసిపోవును కదా. నీవిచ్చు వస్తువు కంటే కూడా నీ మాటలు ముఖ్యము. కరుణపూరిత వాక్యములు ప్రశస్త దానము కంటే శ్రేష్టమైనవి. కాని ఉదార స్వభావుడు ఆ రెండింటిని కూడా ఇచ్చును. మూర్ఖుడేమియూ నీయక వచ్చిన వారిని అవమానించును. అయిష్టముగా నిచ్చు దానమును ఎవడూ ప్రీతితో చూడడు గదా. ఆలోచన ముందు చూపు. నీవు చెప్పనున్న సంగతిని బాగుగా తెలుసుకొనిన పిమ్మట మాటలాడుము. వ్యాధి రాకముందే నీ ఆరోగ్యమును గూర్చి జాగ్రత్త పడుము. ప్రభువు నీకు తీర్పు తీర్చక పూర్వమే నీ అంతరాత్మను పరిశోధించి చూచుకొనుము. అట్లయినచో
ఆ క్షణము వచ్చినప్పుడు ప్రభువు నిన్ను క్షమించును. వ్యాధి అను శిక్షకు గురికాక ముందే వినయము ప్రదర్శింపు. తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపపడుము. దేవునికి చేసిన మొక్కులు వెంటనే తీర్చుకొనుము. చనిపోవు సమయము వరకు జాప్యము చేయకుము. మ్రొక్కుబడి చేసుకొనినప్పుడు దానిని చెల్లించు ఉద్దేశం ఉండవలెను. దేవుని సహనమును పరీక్షింపవలదు. నీ మరణకాలమున ప్రభువు నీ పట్ల ఆగ్రహము చూపకుండునట్లును, నీకు తీర్పు చెప్పునప్పుడు నీకు విముఖుడుగా ఉండకుండునట్లును జాగ్రత్త పడుము. పంటలు పండిన కాలమున కరవును గుర్తుంచుకొనుము. సంపదలు కలిగిన కాలమున పేదరికమును జ్ఞప్తికి తెచ్చుకొనుము. ఉదయ సాయంకాలముల మధ్యలోనే పరిస్థితులు మారిపోవచ్చును. ప్రభువు తలపెట్టినప్పుడు మార్పు అతి శీఘ్రముగా కలుగును. జ్ఞాని తన కార్యములన్నిటను జాగ్రత్తగా నుండును. పాపము విస్తరించి ఉన్నప్పుడు అతడు మెలకువతో దోషము నుండి వైదొలగును. తెలివి కలవాడెవడైనను విజ్ఞానమును గుర్తించును. విజ్ఞానము కలవానిని గౌరవించును కూడా. విజ్ఞానమును అభిమానించువారు విజ్ఞానవేత్తలగుదురు. వారి పలుకులు విజ్ఞాన సూక్తులగును. కామమునకు లొంగవలదు. ఆశాపాసములను జయింపుము. నీలోని ఆశలకు లొంగిపోయదవేని నీ శత్రువులు నిన్ను చూచి నవ్వుదురు. సుఖభోగములకు దాసుడవు కావలదు. భోగ జీవనము వలన అగు ఖర్చులు నిన్ను గుల్లచేయును. నీ చేత డబ్బు లేనప్పుడు అప్పులు చేసి విందులారగించి బిచ్చగాడివైపోవలదు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము. విఘ్నుల సూక్తులు మొదటి సంకలనము. జ్ఞానుల సూక్తులను సావధానముగా వినుము. వారి బోధలను జాగ్రత్తగా గ్రహింపుము. వీనిని జ్ఞప్తియందుంచుకొని కంటత నేర్చుకొందువేని నీకు ఆనందము చేకూరును. నీవు ప్రభువును విశ్వసించుటకు కాను నేను ఈ సూక్తులను ఇప్పుడు నీకు బోధింపబోనితిని. విజ్ఞానమును హితోపదేశమును వసుగు సూక్తులను 30 నేను నీ కొరకు లిఖించితిని. ఈ వాక్యములు నీకు సత్యమును బోధించును. వీని సాయముతో నిన్ను పంపిన వారికి నీవు తృప్తికరముగా జవాబు చెప్పగలవు. అవి ఇవి: